నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో నిన్న మృతి చెందింది. ఆమెకు ఘనంగా జనం టీవీ నివాళులు అర్పిస్తుంది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంది. అయితే ఈమె మృతి మీద అనేక కారణాలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ వ్యక్తమవుతున్న సమయంలోనే కొంత మన జనం టీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే గతంలో ఈ ఒకే ప్రమాదం కాదు, నిన్న జరిగిన ప్రమాదంలోనే చనిపోలేదు. గతంలో ఆమెకు ఇండికేషన్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో బోయిన్పల్లిలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరైన సమయంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయి దరిదాపు 3 గంటల పాటు ఆమె దాంట్లో ఇరుక్కుపోయింది. మరి ఆ 3 గంటల తర్వాత కూడా రాలేదు. ఇనుప చువ్వల్ని తొలగించామని బయటకు తీసిర్రు. మరి అప్పుడు కూడా కొంత అనుమానాలు వ్యక్తమైనాయి. ఇది వాంటెడ్లీ జరిగిందా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అనేటువంటిది జనాల్లో ప్రశ్న వచ్చింది. మొత్తం మీద బయటకు వచ్చింది కాబట్టి పెద్ద ఫోకస్ ఏం పెట్టలేదు. అట్లాగే మొన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత నల్లగొండలో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఒక ఆటోకు ఢీకొట్టి నార్కట్పల్లి దగ్గర, నల్గొండ నుంచి నార్కట్పల్లి దగ్గర ఒక ఆటోకు ఢీకొట్టిండ్రు వాళ్ళ డ్రైవరు, అదే కారు. అట్లాగే ఒక హోంగార్డుకు ఢీకొట్టడం వల్ల హోంగార్డు కూడా మృతి చెందిండు. అప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపిండని చెప్పేసి ఆ డ్రైవర్ను పక్కన పెట్టేసిర్రు, అయిపోయింది. నిన్న జరిగిన ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రమాదం 3వ ప్రమాదం. అంటే వెంటనే ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇవి వాంటెడ్లీ అవుతున్నాయా, ఎవరైనా చేపిస్తున్నారా, లేదా అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేదా లాస్య నందిత కుటుంబం మీద, లాస్య నందిత మీద ఎవరికైనా ఆమె ఫోకస్ ఉందా, వాళ్ళని చంపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిందే. మరి ఓఆర్ఆర్ ప్రమాదం మీద జరిగినటువంటి ఆ ప్రమాదంలో, ఆ మృతిలో 100కు 100% ఆకాష్ అనే వ్యక్తి. మరి ఈ ఆకాష్ ఎవరు? గతంలో సాయన్న, అంటే ఈ లాస్య నందిత వాళ్ళ నాన్న సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు గెలుపొందిండు టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ లాస్య నందిత కూడా గతంలో కార్పొరేటర్గా కూడా పనిచేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందింది. మరి ఈయన వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. సాయన్న చనిపోయిన తర్వాత కొంత దూరం అయిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొంచెం దగ్గరైన పరిస్థితి కనబడతా ఉంది. లాస్య నందితతో మాత్రమే ఇతను ఉండేవాడు. వాళ్ళ కుటుంబానికి ఈ ఆకాష్ అనే వ్యక్తి నచ్చలేదని చెప్పేసి మనకు తెలుస్తున్నది. మరి డ్రైవర్ను కూడా నల్గొండ ప్రమాదం తర్వాత డ్రైవర్ను కూడా తీసేసిర్రు అనేటువంటిది తెలుస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యేకు 2+2 గన్మెన్స్ ఉంటారు. అంటే ఇద్దరు డ్యూటీలో ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు, మళ్ళీ డ్యూటీ చేంజ్ అవుతుంటారు. 2+2 గన్మెన్స్. ఈ ప్రమాదానికి జరిగినప్పుడు ఇంకొక డ్రైవర్ అని ఉండాలి, గన్మెన్స్ ఉండాలి, 2 గన్మెన్స్. ఆ గన్మెన్స్ ఎక్కడికి పోయారు అనేటువంటిది ప్రశ్నార్థకం. గన్మెన్స్ ఎందుకు రాలేదు? ఆ గన్మెన్స్ రావద్దని ఎవరు ఆదేశాలు జారీ చేసిర్రు? లాస్య నందిత జారీ చేసిందా, లేదా ఈ ఆకాష్ అనే వ్యక్తి రావద్దని చెప్పిండా? వీళ్ళు ఒంటరిగా బయటికి రావడానికి కారణాలు ఏంటి? గన్మెన్లు లేకుండా తరచూ బయటకు వెళ్తున్నారట వీళ్ళు, ఎందుకోసం అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆయన లాస్య నందిత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా కూడా ఏమంటున్నారంటే అంత వాడే చేశాడని ఆ కుటుంబ సభ్యులంతా అంటున్నారు. బయట కేసు కూడా పెట్టింది, లాస్య నందిత వాళ్ళ అక్క కేసు కూడా ఫైల్ చేసింది. ఆ కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసారు. ఏం సెక్షన్ అంటే 304A. దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సోదరి పెట్టినటువంటి కేసు యొక్క ఉద్దేశం నిర్లక్ష్యంగా, ర్యాష్గా డ్రైవ్ చేసిండు, ప్రాణాలు కోల్పోయే విధంగా వాంటెడ్లీ కావాలని చేసిండు అనేటువంటిది 304A యొక్క సారాంశం. మరి ఇక్కడ పోలీసులు చెప్తున్నది ఏంటి? అక్కడ ఉండేటువంటి వాహనం వెళ్తున్న క్రమంలో స్పీడ్గా ఈయనకు నిద్ర వచ్చింది, యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. అంటే పోలీస్ వాళ్ళు కూడా ఏమన్నా ఈ కథను కానీ
ఈ మృతిని కానీ పక్కదో పట్టిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తుండొచ్చు. ఎందుకోసమంటే ఈ లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ఇక్కడ రేలింగ్కు ఇనుప రేలింగ్ దగ్గర ఆగింది, కానీ దాన్ని గుద్దినట్టు ఢీకొన్నట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మరి ముందు పోతున్న వాహనాన్ని ఢీకొనడం వల్ల మృతి చెందిరు అంటారు. ముందు పోతున్న వాహనాన్ని పోలీస్ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు? ఓఆర్ఆర్ మీద ఉన్న వాహనాలన్నీ కూడా ఏదో ఒక టోల్ గేట్ నుంచి వెళ్ళిపోతాయి. ఏదో ఒక టోల్ గేట్లో ఖచ్చితంగా డ్యామేజ్ అయినటువంటి వాహనం సీసీ ఫుటేజ్లలో రికార్డ్ అవుతుంది. ఇంతవరకు ఆ వాహనం సంబంధించి ముందు ఢీకొన్నటువంటి వాహనానికి సంబంధించి ఇప్పటి వరకు ఎట్లాంటి వివరాలు బయటకు తీసుకురాలేదు పోలీసు వాళ్ళు. ఎందుకు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే లాస్యానందిత యొక్క ఫోన్ కాల్స్, తర్వాత వాట్సాప్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, అది పర్సనల్ అయినా సరే, కానీ ఈ మృతి వెనుక, ఈ మృతి అనొచ్చో లేదా మిస్టరీ అనొచ్చో లేదా హత్య అనొచ్చో, ఈ కుటుంబ సభ్యులు మనకు చెప్తా ఉన్నారు వీడియో రూపకం కావచ్చు, బయట వాళ్ళు. మరి ఈ ఫోన్ కాల్స్ వల్ల కావచ్చు ఇదంతా కూడా కొంత బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏం జరిగింది అనేటువంటిది లాస్యానందిత అభిమానులకు కావచ్చు, వాళ్ళ నాన్న సాయన్న అభిమానులకు కావచ్చు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి ఆకలి కోసం అంత మార్నింగ్ ఎవరైనా టిఫిన్ కోసం వెళ్తుండొచ్చా అనేటువంటి ప్రశ్న కూడా జనాల్లో వస్తున్నది. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 5:30 to 6 మధ్యలో యాక్సిడెంట్ అయింది అని చెప్తున్నారు. ఇంకొకటి 5:15కే ఇక్కడ ఆ ఆకాష్ అనే వ్యక్తి లాస్యానందిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిండు అని చెప్పి అంటున్నారు. అంటే పోలీసులు చెప్పేదానికి ఈ ఆకాష్ చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతుంది. అంటే 5:30 తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు, కానీ 5:15కే ఆకాష్ ఫోన్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరి దీని వెనుక కూడా ఏం దాగిందో పోలీసులు నిజాయితీతో ఈ హత్యకు సంబంధించి, లేకపోతే హత్యనా లేకపోతే ఇదేంటి ఏ రూపంలో జరిగిందనేటువంటిది క్లియర్గా పిన్ టు పిన్ జనాలకు, లాస్యానందిత కుటుంబ సభ్యులకు కావచ్చు, అభిమానులకు కావచ్చు తెలియజేయాల్సిన అవసరం పోలీస్ వాళ్ళ మీద ఉన్నది. అయితే వీళ్ళు దర్గా, అంటే సదాశివపేటలో దర్గా ఉన్నది. సదాశివపేట దర్గాకి వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు లాస్యానందిత కుటుంబ సభ్యులు. అయితే గతంలో 2 సార్లు ప్రమాదం తప్పింది కాబట్టి ఆ ప్రమాదం తప్పింది ఒకటి, తర్వాత ఈ సాయన్న ప్రథమ వర్ధంతి అయిపోయి దాదాపు ఒక 4-5 రోజులు అవుతున్నట్టుంది. ఈ అంతా కూడా అయిపోయిన క్రమంలో మంచిది జరగడం కోసం సదాశివపేటలో వీళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నటువంటి, అక్కడ ఉన్నటువంటి దర్గాకు రెగ్యులర్గా వెళ్తారు. అక్కడ బాబా ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. ఆ బాబా దగ్గర ఆశీస్సులు తీసుకొని పూజలు చేసిన తర్వాత 1 గంటలకు వాళ్ళు రిటర్న్ అయ్యారు. 1 గంటలకు రిటర్న్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ లాస్యానందిత ఈ ఎవరైతే ఈ ఆకాష్ ఉన్నారో ఇద్దరే అక్కడ ఉండేటువంటి ఎవరిని రానియకుండా, తర్వాత గన్మెన్స్ను రానియకుండా, డ్రైవర్ను రానివ్వకుండా, పిఎలను రానివ్వకుండా వీళ్ళు బయటికి వెళ్ళిర్రు. 1 గంటల నుండి యాక్సిడెంట్ అయ్యే వరకు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది ప్రశ్నార్థకం. నిద్ర లేకుండా ఉన్నారా? అసలు ఓఆర్ఆర్ మీదకి రావాల్సిన అవసరం ఏమున్నది? టిఫిన్ కోసం అంత తిరగాల్సిన అవసరం ఏమున్నది? లేదా ఏం జరిగింది అనేటువంటిది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి కారులో ఆకాష్ అనే వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, కానీ లాస్యానందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనేటువంటిది కూడా కొంతమందిలో చర్చ నడుస్తూ ఉంది. మరి ఇక్కడ చూడండి, లొకేషన్ షేర్ చేసిండు ఆకాష్, మేము ఇక్కడ ఉన్నాం యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. మరి లొకేషన్ షేర్ చేసినప్పుడు ఉన్నంత ధైర్యం పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పాలి కదా అదే ధైర్యంతో. అంటే యాక్సిడెంట్కు ముందు ఆయన ఎంత ధైర్యంగా ఉండో లొకేషన్ షేర్ చేసిండు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపిండు కదా. మరి పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందో ఆకాష్ అనే వ్యక్తి చెప్పాలి, కానీ చెప్పలేకపోతున్నట్టే ఏదో దాస్తున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా క్లియర్ కట్గా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆమెను హత్య చేసి కారులో తీసుకొచ్చి యాక్సిడెంట్ క్రియేట్ చేసిర్రా, లేదంటే నిజంగా ప్రమాదానికి గురై ప్రమాదంలోనే యాక్సిడెంట్లోనే చనిపోయిందా అనే విషయం తేలాల్సి ఉంది. ఇది మనం జనం టీవీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది, అసలు ఏం జరిగింది జనాలకు చెప్పమని. మరి ముందే హత్య చేసి కారులో తీసుకొచ్చిరా లేదా నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనేటువంటిది తేలాల్సిన ఉంది. నిద్రమత్తులో నిర్లక్ష్యం జరిగిందా,
లేకపోతే అంటే నిద్రమత్తు వల్లనే యాక్సిడెంట్ అయిందా, లేదా నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ అయిందా, లేదా వాంటెళ్ళి చేసిరా అనేటువంటిది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే, ఒక లెజిస్లేటర్, తెలంగాణ లెజిస్లేటర్. కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకే అలా జరిగితే అది నిజంగా ఏం జరిగిందో జనాలకు తెలిస్తేనే బాగుంటుంది. సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు, సెక్యూరిటీని నియమించినటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులు, ఒక్క వ్యక్తిలో ఒక ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఒక వ్యవస్థ ఎటుపోతుంది, ఎన్ని లక్షల మంది ఆశలు పెట్టుకొని ఆమెకు ఓటేసి ఎమ్మెల్యేకి గెలిపించిర్రు, వాళ్ళందరి యొక్క ఆశలు, ఆ కుటుంబం యొక్క ఆశలు, ఆ ఎమ్మెల్యే యొక్క ఆశలు ఒక్క వ్యక్తి కిల్ చేసిండు. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇప్పుడు గందరగోళంలో పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీని మీద నిజంగా న్యాయ విచారణ చేసి నిజాల్ని ఏంటో జనాలకు, అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.